గుంటూరు జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతన్న కంటతడి పెడుతున్నాడు. సీఎంఆర్ కొనుగోళ్లు ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని మిల్లర్లు, అధికారులు, డీలర్లు కుమ్మక్కై రైతు వెన్న విరుస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యమంటున్నారు అన్నదాతలు. నెల్లూరు జిల్లాలో వరి కొనుగోళ్ల విషయంలో రైతుల కష్టాల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. జిల్లాలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆరుగాలం కష్టపడి పంటను పండించుకుంటే చివరికి అమ్ముకునేటప్పటికి వచ్చరికి ఇటు మిల్లర్లు, అధికారులు అందరూ కూడా కుమ్మక్కయ్యారు. ప్రభుత్వం సీఎంఆర్ ఓపెన్ చేశామని బీరాలు పలుకుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా సీఎంఆర్ ఓపెన్ అయినటువంటి దాఖలాలు లేవు. గింజ కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కనిపించిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ప్రధానంగా అసలు రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, రైతులకు సకాలంలో అంటే పంట జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాలు పంట ఇచ్చారు, ఎన్ని హెక్టార్లో పంట బయటకు వస్తుంది, ఎంత మేర పంట బయటకు వస్తుంది, ఎన్ని బస్తాలు కావాలనేటువంటి అంచనా వేయాల్సినటువంటి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఖచ్చితంగా కూడా 100కి 150% కూడా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఈరోజు బస్తాలు లేక కొంతమంది బస్తాలు ఉండి కూడా ఆరుబయట అంటే ఆరేస్తేనే ఆరిన తర్వాత వడ్లను కూడా దాంట్లో కారం 5 కేజీలు 10 కేజీలు కావాలని కొంతమంది ఈరోజు 23,000 పలికినటువంటి పుట్టు ధర ఈరోజు 16,000, 17,000, 18,000కి తెగనమ్ముతుంటుంటే రైతు పడుతున్నటువంటి బాధ మనం ఇప్పుడు చూస్తున్నాం. కళాల వద్ద ఉన్నాం నెల్లూరు జిల్లాలో. ఏంటంటే ఎలా ఉంది ఇప్పుడు మీరు ఎంతగా అంటే గతంలో రేట్లు ఎట్టున్నాయి, ఇప్పుడు పరిస్థితి ఏంది, ఇప్పుడు మిల్లర్ల గురించి మీకు ఎలాంటి సహకారం అందుతుంది? గతంలో 23,000, 24,000 ఉన్నది. ఈ సంవత్సరం 15,000 నుంచి 16, 17, 18 లోపల అడుగుతున్నారు. వాటికైనా రావట్లేదు. మేము ఆరబోసుకుని వారం నుంచి ఇక్కడే ఉంటున్నాము, వేచి వస్తున్నాం వస్తారని. మిల్లర్ల దగ్గర పోతే అసలు సమాధానం చెప్పట్లేదు. అంటే వారం 10 రోజుల క్రితం కూడా 23,000 ఉన్నటువంటి పుట్టు ధర ఈ రోజు సడన్ గా పడిపోవడం ఎందుకు పడిపోయింది? దీని వెనక ఏం ఉందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని మాకు రేటు కావాలని కోరుకుంటున్నాం. మా ధాన్యం అమ్మటే వెళ్ళాలని కోరుకుంటున్నాం. అంటే 1 ఎకరా పండించాలంటే ఎంత పెట్టుబడి అవుద్ది? ఈ రోజు మీరు 16,000 ఎకరం కానీ అమ్మితే మీకు ఎంత నష్టం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు 1 ఎకరా మీద రైతుకి? ఎకరాకి దాదాపు 35,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ రేట్లు అమ్మితే లాభం ఉండదు. అంటే ఎంతో కష్టపడి పండించినటువంటి పంట ఈ రోజు దళారులు, అలాగే మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై నిట్టనీలోను కూడా మునిగిపోయాం. ఖచ్చితంగా కూడా దానికి సరిపోయేటటువంటి పరిస్థితి. ఇంకా కూడా రేట్లు పడిపోతే మాకు కంట శ్వాస తప్పించి మరేది అంటే కూడా మా కష్టం కూడా మాకు మిగిలేటువంటి పరిస్థితి లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం. మరొక రైతున్నాడు. మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటే 10 రోజుల క్రితం ఉన్న రైతు ఇప్పుడు ఎందుకు పడిపోయిందని మీరు ఆలోచించారు? 10 రోజుల క్రితం 23,000 అనేరు. ఈరోజు 16,000 కూడా పట్టేవాళ్ళు దిక్కుదాలు రోడ్ల మీద అల్లాడిపోతున్నాం. మేము ఈ ధాన్యం రాశీల మీద పడి మా కళ్ళ నీళ్ళు పడి ఏడుచుకున్నా కూడా మా దగ్గర ఎవరు టాడటం లేదయ్యా. మేము ఏం చేయాలో మా పిల్లకాయలు అల్లో అని అల్లాడిపోతున్నాం. మేము ధాన్యం పండించుకొని కూడా దిక్కు లేకుండా మేము అప్పులు తెచ్చుకొని మేము అప్పులు తెచ్చుకొని పండించుకుంటే ఆ అప్పులు తీర్చుకోలేక మేము ఉరేసుకొని చచ్చిపోవాలి. ఇప్పుడు ఈ ఉరేసుకొని చచ్చిపోతే మేము ఏం కాదు, మా బిడ్డలే కావాలి సార్. మేము అల్లాడిపోతున్నాం. రోడ్లు సరైన రోడ్లు కల్పించడం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నది. ప్రభుత్వం వారు మొత్తం అందరినీ ఎవరైనా మాకు ఏం పని లేదు సార్. మా గింజలు అమ్ముడిపోయి మాకు 10 రూపాయలు గిట్టుబాటు ధర ఉంటే చాలు సార్. మాకు ఇంకేం పర్లేదు. మాకు అంతవరకే. అంటే రైతులు ఈ రోజు కంట శ్వాస పెడుతున్నారు. రైతు కంట శ్వాస ఎంత ఆవేదన వెలగెత్తుందో మనం ఇప్పుడు కళ్ళారా కూడా చూస్తున్న పరిస్థితి. కళ్ళాల్లో వడ్లు ఆరబోస్తున్నారు. నిన్నటి దాకా కూడా మేఘాలు ఒక్కసారి ఉరిమితే వాళ్ళ గుండెలన్నీ కూడా ఆవిరైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. అక్కడ మేఘాలు ఆవిరయ్యేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మిల్లర్లు ఖచ్చితంగా కూడా మిల్లర్లు ఎక్కడా కూడా సహకరించగలరు. సీఎంఆర్ కింద ఇంతవరకు కూడా ఒక్క గింజ కూడా కొన్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. ఇక్కడ ఒక మహిళ రైతున్నారు. అమ్మా, ఏంది మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పుడు మీ పరిస్థితి ఏంది, ఎలా ఉంది? 10 రోజులు చేయడం ఉన్నాం. ఆపులు ఊరు ఒక్కసారి కొన్నే కొంటుండే ఏం చేయాలి? ఎవరు అడిగినా కొనము, బస్తాలు ఇవ్వమంటుంది. ఈ రోజు 10 రోజుల నుంచి కూడా పడిగా గింజ కూడా కొనేటటువంటి పరిస్థితి లేదంటూ కూడా మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరొకరైతే కంట నీరు పెడుతున్న పరిస్థితి. ఈ రోజు పూర్తిగా కూడా రాసులు రోడ్ల మెట ఎకరాల పుట్లు కొద్ది కూడా ధాన్యం అంతా కూడా బారులు తీరినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఇప్పటికైనా సరే అధికారులు సరైనటువంటి నిర్ణయం తీసుకొని మిల్లర్లతోటి ముక్కుపిండి మిల్లర్ల దగ్గర నుంచి వసూలు చేయడంతో పాటు ఏదైతే సీఎంఆర్ కింద కొనుగోళ్లు జరపాలి. జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకించి జాయింట్ కలెక్టర్ కానీ, ఇక్కడ సివిల్ సప్లైస్ అధికారులు కానీ, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ ఎంఆర్ఓ అధికారులు కానీ ఎందుకు వీళ్ళందరూ కూడా సకాలంలో స్పందించలేదు, ఎందుకు వీళ్ళ రైతులకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని కూడా
$1,000,000 ప్రశ్నగా ఉందని చెప్పాలి. ఇప్పటికైనా సరే ఈ క్షణమైనా సరే అంటే దాదాపు కూడా 50-60% పంటనంతా కూడా రైతులు తెగనమ్ముకున్నారు. ఇంకుండేది 40% మాత్రమే. ఈ 40% కైనా సరే సరైనటువంటి గిట్టుబాటు కల్పించాలంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అని చెప్పాలి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలి. రైతులకి ఇప్పటికైనా సరే వాళ్ళ కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలాన్ని అందించే విధంగా కూడా చేయాలంటూ కూడా రైతులు కోరుకున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, జల్దంకి నుండి. మార్కాపురం బస్సు ప్రమాదం